ఇక్కడ తెలంగాణ ప్రజలు కనుక్కోవాలనుకుంటే ఒక ముఖ్యమైన విషయం అంటే, ముఖ్యమంత్రి తన నోటి మీద కేసీఆర్ కి ఎర్రవెల్లిలో 1000 ఎకరాల ఫామ్ హౌస్ ఉంది అని పదే పదే చెప్తున్నాడు. నేను అడుగుతున్నాను ముఖ్యమంత్రివి, నువ్వు నిజంగా అధికార లెక్కలతో సహా కేసీఆర్ ఫామ్ హౌస్ యొక్క విస్తీర్ణం ఎంత ఫామ్ హౌస్ ఉంది, అందులో ఎన్ని ఇతరత్రమైన భూములు ఉన్నాయి, ఎన్ని కబ్జా చేసిన భూములు ఉన్నాయి, ఎన్ని అసైన్డ్ భూములు ఉన్నాయి, ఇంకా ఏముంది, ఏ రకంగా అంత పెద్ద వ్యవసాయ క్షేత్రాన్ని కట్టుకోవడానికి కేసీఆర్ కృషి చేసినాడు అనే దాని మీద ఒక ఎంక్వైరీ పెట్టి కేసీఆర్ కు నిజంగా ఇంత పెద్ద ఫామ్ హౌస్ ఉందని చెప్పండి. 1000 ఎకరాలు అంటున్నాడు, అది కొద్దిగా చాలా ఊహాజనితంగా ఉంది. 1000 ఎకరాల ఫామ్ హౌస్ కనుక ఒకవేళ కేసీఆర్ కుంటే నిజంగా కేసీఆర్ క్షమార్హుడు కాదు. 1000 ఎకరాలు ఎట్లా సంపాదించినాడు, ఏ రకంగా సంపాదించినాడు, ఏ ప్రజలను వంచినాడు, ఈ కాలువలు తవ్వడము, ఈ కాళేశ్వరం ప్రాజెక్టు వ్యవహారాలంతా కేవలం తన ఫామ్ హౌస్ కోసమే చేసినాడా అనే విషయాన్ని నిశితంగా పరిశీలించాలన్నా, పూర్తిగా అర్థం చేసుకోవాలన్నా మనకు ముఖ్యమంత్రి ఖచ్చితంగా కేసీఆర్ ఫామ్ హౌస్ యొక్క విస్తీర్ణము, అది ఎంతలో కట్టబడ్డది, ఆయన ఇల్లు ఎంతలో కట్టుకున్నాడు, అక్కడ ఏ రకమైనటువంటి వ్యవహారాలు అనే విషయం ఈయన అఫీషియల్ గా మనకు తెలియచెప్పకపోతే ఇది కేవలము రాజకీయంగా విమర్శ చేసి కేసీఆర్ ను భ్రష్టు పట్టిస్తున్నాడు అనేటువంటి ఆలోచన తెలంగాణ ప్రజలు చేయక తప్పదు.